మార్షల్ ఆర్ట్స్ కోచ్. ఈరోజు మనం నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతున్నాం. ప్రీవియస్ వీడియోలో చెప్పినవి కాకుండా ఈరోజు కొత్త సబ్జెక్ట్కి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? ఎక్సర్సైజ్ పార్ట్ చేయట్లేదు. ఎక్సర్సైజ్ పార్ట్ కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చూసి చేయండి. ఈరోజు సిలబస్ చేద్దాం. ఎందుకంటే లెంత్ పెరిగిపోతుంది కదా, సో మీకోసమే నేను ఎక్సర్సైజ్ చూపించట్లేదు. చూడండి, ఇప్పుడు మౌత్ అనేది మనం టర్నింగ్ ఎలా తీసుకోవాలని ఇప్పుడు మేము నేర్పిస్తాం. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే టర్నర్స్ అవ్వాల్సిన ప్రతిసారి కూడా మనం ఈ మూమెంట్ చేయాల్సి ఉంటుంది. సో క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఫ్రీ హ్యాండ్స్. ఓకే, బ్యాక్ లెగ్ ఏదైతే ఉందో బ్యాక్ లెగ్, ఫ్రంట్ లెగ్ ఏముంది? ఓకే, ఫ్రంట్ లెగ్ వచ్చి రైట్ లెగ్ ఉంది కదా, బ్యాక్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఉంది. ఓకే, సో ఈ లెఫ్ట్ లెగ్ని మనం మూవ్ చేస్తాం. ఇప్పుడు రెడీ, 1 2 టర్న్. ఓకేనా? ఈజీగా బ్యాక్ సైడ్ టర్న్ అయిపోయింది కదా. ఈ బ్యాక్ సైడ్ టర్న్ అయినప్పుడు కూడా ఈ గ్యాప్, పర్టికులర్ గ్యాప్ ఎంత ఉండాలనేది అంతే ఉండాలి. ఓకేనా? చాలా దాన్ని మించి చేయకూడదు, లోపు రాకూడదు. 1 షోల్డర్ డిస్టెన్స్ మాత్రమే ఉండాలి. చూసారా, మనం ఈ మౌతే చేయాలంటే ఓన్లీ బ్యాక్ లెగ్ మాత్రమే మూవ్ చేస్తాం. బ్యాక్ లెగ్ని మూవ్ చేసినప్పుడు మాత్రం మనం ఈజీగా టర్న్ అవుతాం. ఓకే, చూడండి, అదిగో లుక్. ఓకే, అంతే. మళ్ళీ ఇప్పుడు చూడండి, మళ్ళీ మన బ్యాక్ లెగ్ని మాత్రమే మూవ్ చేస్తాం. ఫ్రంట్ లెగ్ని క్రాస్ చేసి బయటికి పడాల్సి ఉంటుంది. ఆ ఫ్రంట్ లెగ్ క్రాస్ చేసి మనం బయటికి పడినప్పుడు అప్పుడు ఈజీగా మనం టర్న్ అవుతాం. చూడండి, ఆ రైట్ లెగ్ బ్యాక్ లెగ్ ఉంది కదా, దాన్ని ఇగో. ఎస్, అర్థమైందిగా మీకు? ఫ్రంట్ లెగ్ని క్రాస్ చేసి బయటికి వేసాం. ఎస్, ఇప్పుడు టర్నింగ్ ఎగ్జాక్ట్లీ మనకి ప్రాపర్. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మనకి అతి ముఖ్యమైంది మనం స్టార్టింగ్లో చేయబోయేది. మీకు ఎప్పుడు ప్రతిసారి రైట్ లెగ్ బ్యాక్ అని చెప్తున్నాను కదా, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారని. ఈరోజు మనం నేర్చుకున్న దాన్ని ఎలా చేయాలంటే చూడండి, ఇంత మనం బ్లాక్ నేర్చుకున్నాం కదా, గెదన్ బరే డౌన్లోడ్ బ్లాక్. చూడండి, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రేమ్ తీసుకోండి, రైట్ లెగ్ని టచ్, ఇదే రైట్ లెగ్ని సేమ్ చూడండి బ్లాక్. ఈ రైట్ లెగ్ వెనక్కిస్తూనే అట్ ది సేమ్ టైం మనం బ్లాక్ చేయాలి. ఓకే, రెడీ, అప్ ఎంఐ. మళ్ళీ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది. రైట్ లెగ్ కూర్చున్న ప్రతిసారి కూడా లెఫ్ట్ హ్యాండ్ పైకి వెళ్ళాలి. ఓకేనా? నుంచి కాలు బ్లాక్ రెండు ఒకేసారి రావాలి. ఎంఐ. ఇక్కడ నుంచి కాలు స్ట్రైట్గా తీసుకుంటాం. వెళ్ళేప్పుడు మాత్రం లెగ్ టచ్ చేసుకుని వెళ్ళాలి. ఎంఐ. ఓకే, పైకి లేచినప్పుడు స్ట్రైట్గా రావాలి. రైట్ లెగ్ జంకుడు దిగినప్పుడు ఒకసారి దీన్ని స్లోగా చేద్దాం. చూడండి, స్లోగా చేయండి. చూడండి, రైట్ లెగ్ జంకుడు సూప్ అప్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు షార్ట్ కూడా చేస్తాం. దానికి కాలు బ్లాకు షార్ట్ 3 ఒకేసారి వస్తాయి. ఎలా వస్తాయి చూడండి. రైట్ లెగ్ జంకుడు సూప్ స్లోగా. ఓకేనా? ఎంఐ. అగైన్ రైట్ లెగ్ జంకుడు సూప్. ఎంఐ. ఇది మన మార్షల్ ఆర్ట్స్లో అంత ఇంపార్టెంట్. రైట్ లెగ్ జంకుడ్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదీ స్టార్ట్ చేసినా కానీ ముందు మనం రైట్ లెగ్ జంకుడ్స్తోనే స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో అది మనకు చాలా కరెక్ట్గా రావాలి. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నుంచి మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, చూసారు కదా, ప్రీవియస్ వీడియోలో మనం గదాన్ బరే బ్లాక్ నేర్చుకున్నాం. చాలా ఇంపార్టెంట్ బ్లాక్ అని చెప్పాను కదా. ఈరోజు సిలబస్లో మనం అది కూడా చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది. అలాగే ఒక కిక్ నేర్పిస్తాను. ప్రీవియస్ వీడియోలో ఒక కిక్ నేర్పించాను, ఈరోజు ఒక కిక్ నేర్పిస్తున్నాను. సైడ్ కిక్, యోకగిరి అంటారు సైడ్ కిక్. చూడండి, మీరు ఇంగ్లీష్లో నేర్చుకోండి, అలాగే జపనీస్ వర్డ్స్ కూడా తెలుసుకోండి. ఓకే, సైడ్ కిక్. దీన్ని సైడ్ కిక్ని ఎలా చేయాలనేది ఫస్ట్ టైం చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే సపోర్ట్ తీసుకోండి. ఓకే, సపోర్ట్ ఎలా తీసుకొని చేస్తారు అంటే ద్వికిషోర్ అలేఖ్య మీరు వెళ్ళి ఏదైనా వాల్ పట్టుకోండి. చూడండి, ఇప్పుడు మనం సైడ్ కిక్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ కిక్, ఇంపార్టెంట్ బేసిక్ ఇది. స్టూడెంట్స్ రెడీ, 1 2 3 కిక్, 4 డౌన్. కాలు ఎలా అయితే మనం కిక్ చేసామో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ రావాలి. ఓకేనా? రెడీ, 1 అన్నప్పుడు ఈ ఎల్బో నీ చూడండి, నీ ఎంత స్ట్రైట్గా ఉంది. ఓకే, ఇది కరెక్ట్. చాలామంది ఇలా తీస్తారు, దిస్ ఇస్ రాంగ్ నీ. ఓకే, స్ట్రైట్గా ఉండాలి. ద్వికేశ్వర్ కిక్, బ్యాండ్. ఓకే, దిస్ 2 3 కిక్. ఓకేనా? ఇప్పుడు 4 బ్యాక్, మరి సేమ్ స్ట్రైట్గా వచ్చి డౌన్. ఓకే, ఇది కిక్ ఇలాగే చేయాలి మీరు కూడా. రెడీ, 1 చూడండి, నీ
2 kick, 3 kick, 4 knee and down 5. ఓకే, ఇదే మీరు మళ్ళీ ఫాలో అవ్వండి, స్లోగా ఇదే చేయండి. అలాగా రెడీ, 1 2 3 4 డౌన్, 1 2 3 4 డౌన్, 2 3. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి 3 కౌంట్స్ చేద్దాం. మనం 4 కౌంట్స్ చేసాక ఒక కౌంట్ తగ్గించుకుంటూ వచ్చి 1 కౌంట్లోనే కిక్ చేయడం ఎలాగైతే మనం చేయాలి. ఇప్పుడు రెడీ స్టూడెంట్స్, 1 2 3 డౌన్. స్టూడెంట్స్ రెడీ, 1 2 3 డౌన్. అగైన్ 1 2 3 డౌన్, 1 2 3 డౌన్. ఓకే, ఇలాగే మనం ఒక లెగ్ చేసాం కదా, సేమ్ లెగ్ కూడా అదర్ సెకండ్ లెగ్ కూడా అలాగే చేయాలి. 10 కౌంట్ చేయండి. ఫస్ట్ టైం కాబట్టి 10 కౌంట్ చేయండి. ఒక ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ న్యూ. ఓకే స్టూడెంట్స్, ఓకే 1 2 1 2 ఆపండి అక్కడ, 1 2. ఇది 1 కౌంట్లో 2 కౌంట్లో చేస్తున్నాం కదా, చూడండి మళ్ళీ 1 2 1 2. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్ని 1 కౌంట్లో చేస్తాం చూడండి. ఒక కౌంట్లోనే కిక్ లిఫ్ట్ చేయడం, కిక్ చేయడం, మళ్ళీ సేమ్ యాజ్ డౌన్ చేయడం కూడా జరుగుద్ది. రెడీ, 1 2 3 4 and 5. చేంజ్ నిద్ర పార్ట్నర్షిప్. ఓకే, ఇప్పుడు చేంజ్, లెగ్ చేంజ్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు మనం లెగ్ చేంజ్ చేస్తున్నాం, అందుకని వీళ్ళు కూడా చేంజ్ అయ్యారు. సో మీరేం చేస్తారంటే మిడ్ లెవెల్లో కొట్టండి కిక్, అవసరం ఇంకా నీ లెవెల్లో కొట్టండి. ఓకే, నీ లెవెల్ అయినా చాలు. ఓకే, హైట్ వద్దు, మన కిక్ వచ్చేంత వరకు హైట్ చేయొద్దు, బేసిక్ రావాలి. అప్పటి వరకు మన హైట్ స్పీడ్ పవర్ వద్దు. రెడీ, సరే స్టార్ట్. ఓకే, ఓన్లీ 1 కౌంట్లో కిక్, మిడ్ లెవెల్. 1 2 3 అది కొట్టిన 4 5. వెరీ గుడ్. ఇది 5 కౌంట్స్ అలా చేయండి, మిడ్ లెవెల్ చేయండి. అదే అవసరమైతే సైడ్ నీ కిక్ అది నీ లెవెల్ అని చేయండి. ఓకేనా, చూసారు కదా. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే, కుంఫు, కిక్ బాక్సింగ్, తాయిక్వాండో, ఇంకా మనకు అందుబాటులో ఉన్న ఆర్ట్స్ ఇవి. జుజుట్సు కానీ, ఐకిడో కానీ, నెక్స్ట్ ఇలాంటి యుద్ధ విద్యలు ఏది నేర్చుకున్నా సరే మనకు మంచి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఓకే, ఆత్మరక్షణ అనేది మనం చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకే, గుండె ధైర్యం కూడా చాలా బాగా పెరుగుతుంది. ధైర్యం చాలామందికి చిన్న చిన్న ఐటమ్స్ కూడా మనం ఏదైనా చేయాలంటే ప్రతిదానికి భయపడిపోతుంటారు కదా, ఆ భయం పోతుంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే. ఆల్రెడీ గుండె ధైర్యం ఉంటే మంచి ధైర్యం అవుతుంది అనుకోండి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఇంకా అడ్వాంటేజ్ వాళ్ళకి. సో మీరు కూడా నేర్చుకోండి కంపల్సరీగా. ఓకే, అటు ధైర్యం ఉందా నేర్చుకోండి, ధైర్యం లేకపోయినా నేర్చుకోండి, ఇంకా చాలా బాగా అవుతారు. దీనికన్నా టాపిక్ కూడా ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో ట్రైన్ ఇస్తాను మీకు. చాలా బ్యూటిఫుల్ కిక్, అట్ ది సేమ్ టైం అంత డేంజరస్ కిక్ కూడా అది మార్షల్ ఆర్ట్స్లో. రైట్, ఇప్పుడు ఈ కిక్ని మనం ప్రాక్టీస్ చేయాలి కదా, ఎలా ప్రాక్టీస్ చేయాలి చూద్దాం. రండి చూడండి. ఓకే, కమైతే మిడ్ లెవెల్, ఓన్లీ మిడ్ లెవెల్. ఓకే, రెడీ, 1 2 3 4 5 6 7 8 9 and 10. Leg change. Okay, 8 leg sound shake go hook touch zoom and back
అలాగే నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వర్క్ చేశానని చెప్పాను కదా, దాంట్లో యాన్యువల్ డేకి ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చాడు, డెమో. చాలా ఎక్సలెంట్ అన్నమాట, చాలా బాగా సక్సెస్ అయ్యింది అది. అంతా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. మా స్టూడెంట్స్ అందరూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. అలాగే ఆ స్కూల్లో కూడా ఫస్ట్ టైము ఆ స్కూల్ హిస్టరీలోనే 7 గోల్డ్ మెడల్స్ కొట్టాం. కరాటే టోర్నమెంట్లో 7 గోల్డ్ మెడల్స్, ఒక ఎంత 5 సెకండ్ ప్లేసెస్ వచ్చాయి. స్కూల్ హిస్టరీ అది చాలా. ఓకే, నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేసిన ఆ డెమోని మరి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ కార్డ్స్లో పెడతాను చూడండి, లాస్ట్లో వస్తుంది చూడండి. ఎలా ఉందో మీరు ఒక ఒపీనియన్, ఒక ఐడియా ఉంటుంది. ఓకే, పిల్లలు ఎలా డెమాన్స్ట్రేషన్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే ఈ స్ట్రాటజీని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి చూడండి. మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయండి. దీన్ని మనం ఎప్పుడు టెన్షన్ తీసుకోవద్దు. ఓకే, రిలాక్స్గా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, స్టాండింగ్లో చేయండి ఫస్ట్ మీరు. ఓకే, ఆల్టర్నేట్ లెగ్స్, 1 రైట్ 1 లెఫ్ట్, సింపుల్గా ప్రాక్టీస్ చేయండి. రెడీ పిల్లలు, 1 లెఫ్ట్ 1 రైట్. ఫస్ట్ రైట్ లెగ్తో స్టార్ట్ చేద్దాం. కమ్ అయితే పొజిషన్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 and 10. వెరీ గుడ్. ఓకే, ఇలా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. అది డిఫరెంట్ వేస్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. స్టాండింగ్లో చేస్తాం, మూవింగ్లో చేస్తాం, అలాగే స్టాన్సెస్లో చేస్తాం, ఇంకా లో స్టాన్స్లో చేస్తాం. ఓకే, ఇదే కిక్ని మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే కిబాలో స్టాన్స్లో కూడా చేస్తాం. అది ఎలా చేస్తాం? కిబాలో చెయ్యి. ఓకే, కమ్ అయితే రైట్ సైడ్. ఓకే, రైట్ కిక్ 1 బ్యాక్. ఇలాగా మళ్ళీ ఈ విధంగా చేస్తాం. లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ కమ్ అయితే. ఓకే, 2 అలా స్టాన్స్లో చేస్తాం. అలా ఇలా కాకుండా ఇంకా రకరకాలు చేస్తాం. చేసినప్పుడు ఆ కిక్లో ఒక స్టామినా, ఒక పవర్ అనే స్పీడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుద్ది. కిక్ చేస్తే మళ్ళీ మనం కిక్ చేసినప్పుడు దాన్ని ఎవరు కనీసం బ్లాక్ చేయడానికి అటెంప్ట్ కూడా చేయలేని పరిస్థితిలో ఉండాలి. మనం కొట్టే కిక్ ఎలా ఉండాలి? ఓకే, కాన్ఫిడెంట్తో కొట్టండి. ఏదైనా సరే పని చేసినా కాన్ఫిడెన్స్ చేయండి, బ్లాక్ చేసినా కాన్ఫిడెన్స్ చేయండి, కిక్ చేసినా సరే కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు చేసే ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెన్స్తో చేయండి. ఓకే, డౌట్తో చేయొద్దు. డౌట్తో చేస్తే ఏది రాదు, మనం అసలు చేయలేము. ఓకేనా? నేను అందుగురించి ఇవన్నీ చెప్తున్నాను. మీ బేసిక్ నుంచి, ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే బేసిక్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చారంటే మీరు ఎక్కడెక్కడ డౌట్ ఫీల్ అవ్వరు, డౌట్ ఉండదు. అలాగే మనం ఫైట్ చేసేటప్పుడు కూడా ఇంతలా ఉన్నాడు, ఎంత హైట్ ఉన్నాడు, ఎంత లేదా బ్లాక్ బెల్ట్ ఉన్నాడు, ఇది కాదు. మీ ప్రాక్టీస్ మీద మీకు నమ్మకం ఉండాలి. ఓకే, మార్షల్ ఆర్ట్స్ అంటే అదే, మీ ప్రాక్టీస్ మీద మీ నమ్మకం ఉండాలి. పర్సనాలిటీ ఉన్నా కానీ దెర్ ఈజ్ నో యూజ్. ఓకే, నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్లో. నేను ఫస్ట్ టైం టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా టూ మచ్ పర్సన్తో నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. నాకు తెలియదు, నేను చేశాను. సో అదేంటని ఇంకో వీడియోలో చెప్తాను, చేయండి. సో ఎప్పుడు కూడా ఎస్టిమేట్ చేయొద్దు. మీరు చేసా మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. హెవీ ఉన్నది చేయలేము, మనం చేయలేమని. ఏం చేసినా కాన్ఫిడెన్స్తోనే చేయండి. రైట్? జై హింద్.